గంగే అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనం ఛోటా చార్ధామ్లో రెండో పుణ్యక్షేత్రమైనటువంటి గంగోత్రి గురించి తెలుసుకుందాం. గంగోత్రి టెంపుల్కి మేము ఎలా వెళ్ళాము, దారిలో చూడవలసిన ప్రదేశాలు, టెంపుల్ హిస్టరీ, టెంపుల్ దగ్గరలో ఉన్నటువంటి చిన్న చిన్న టెంపుల్స్ కోసము, గంగను భగీరథుడు భూమిపైకి తీసుకురావడానికి ఏం చేశాడు, అక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హిందూ పురాణాలలో గంగాదేవి స్వర్గ నివాసితురాలని రాజకుమారుడు భగీరథుడు కపిలమునిచే శపించబడిన తన పూర్వీకులను ఉద్ధరించడానికి గంగా నదిని స్వర్గం నుండి తీసుకువచ్చాడని వర్ణించబడింది. గంగ ఉద్ధృతిని భూదేవి భరించలేదని, అందువలన శివుడు తన జటాజూటాలలో బంధించి భూమి మీదకి మెల్లగా పంపాడని ప్రతీతి. ఈ ఛోటా చార్ధామ్ యాత్రలో ఏ క్షేత్రానికి వెళ్ళాలన్నా కూడా యాత్రికులు యాత్రా రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఈ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఏంటంటే ఇంకా మనకు 2 ఆప్షన్స్ ఇచ్చింది. ఆన్లైన్ ఆప్షన్ ఉంది, ఆఫ్లైన్ ఆప్షన్ ఉంది. ఆన్లైన్ కోసం నేను URL డిస్క్రిప్షన్లో పెడతాను. ఆఫ్లైన్ ఆప్షన్ ఏంటంటే ఇంకా హరిద్వార్ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వాళ్ళది ఒక ఆఫీస్ ఉంటుంది. అక్కడికి మనం వాకిన్ వెళ్ళి మన ఆఫ్లైన్లో యాత్రా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. దానికోసమని మన ఆధార్ కార్డు, ఒక ఫోటో ఉంటే సరిపోతుంది. మేము యమునాదేవి దర్శనం చేసుకొని యమునోత్రి నుంచి గంగోత్రికి స్టార్ట్ అయ్యామండి. ఈ జర్నీలో బార్కోట్ వరకు సేమ్ రూట్ అండి. బార్కోట్ నుంచి ఉత్తరకాశీ, అక్కడి నుంచి గంగానాని హార్సిల్ మీదుగా గంగోత్రికి వెళ్ళాము. ఇలా మేము వెళ్తున్న క్రమంలో ఉత్తరకాశీ నుండి గంగోత్రికి వెళ్ళే దారిలో ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వాళ్ళు హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారండి. యాత్రకు వెళ్ళే భక్తులకు హెల్త్ చెకప్ చేస్తూ ఉంటారనమాట. 60+ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ హెల్త్ కండిషన్ని బేస్ చేసుకొని బీపీ, ఇంకా డయాబెటీస్, అది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక అక్కడ మనకి జూనియర్ డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు, వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారండి. హెల్త్ చెకప్ అయిపోయిన తర్వాత మేము గంగానానికి వచ్చామండి. గంగానానిలో మనకి ఉష్ణకుండాలు ఉన్నాయి. అక్కడ స్నానం చేసి పరాశర మహర్షి దర్శనం చేసుకొని గంగోత్రికి స్టార్ట్ అయ్యాం. ఈ గంగానాని కోసం నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను, లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. గంగోత్రికి వెళ్ళడం చాలా ఈజీ అండి. మనకి బస్సెస్ వచ్చి రిషికేష్ నుంచి, డెహ్రాడూన్ నుంచి, ఉత్తరకాశీ నుంచి బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఉత్తరకాశీ నుంచి వెహికల్స్ అంటే టాటా సుమో ఉంటాయి కదా, అలాంటి వెహికల్స్ ఉంటాయండి. ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే కనుక మనకు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చి జాలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్ అండి. రైల్వే స్టేషన్ అయితేనేమో డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ అండి. ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్రకి వెళ్ళే దారి అంతా కూడా మ్యాక్సిమం సింగిల్ రోడ్సే ఉంటాయండి. బహుశా మేబీ అక్కడ ఉన్న ప్రకృతి అందాలు చూడడానికి కాబోలు. అంతేకాకుండా ఇప్పుడు చార్ధామ్ మంచి పీక్ సీజన్లో ఉంది కాబట్టి ఎక్కడ చూసినా విపరీతమైన ట్రాఫిక్ జామ్స్ అండి. మ్యాక్సిమం మనల్ని 2 to 3 అవర్స్ ఆపేస్తూ ఉంటారు వెహికల్స్ని. కొన్నిగా వెహికల్స్ పంపిస్తూ ఉంటారు. అంటే ఇటు నుంచి కొన్ని వెహికల్స్ పంపించి ఆపేయడం, మళ్ళీ రిటర్న్లో కొన్ని వెహికల్స్ పంపించడం, ఆపేయడం, మళ్ళీ ఇక్కడి నుంచి పంపించడం అనమాట. గంగోత్రి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరకాశీ జిల్లాలో గర్హ్వాల్ హిమాలయన్ రేంజ్లో భగీరథి నది తీరంలో ఉన్న హిందువుల పుణ్యక్షేత్రం. ఇది సముద్ర మట్టానికి 3145 మీటర్ల ఎత్తులో ఉంది. ఛోటా చార్ధామ్లో ఒకటైన గంగోత్రి గంగాదేవి జన్మస్థలంగా చెప్పబడుతుంది. కానీ గంగోత్రి నుండి 19 కిలోమీటర్ల దూరంలో ఎత్తులో ఉన్న గోముఖ్ గంగానది యొక్క జన్మస్థలం. ఇక్కడ ఈ నదిని భగీరథి పేరుతో పిలువబడుతోంది. భగీరథుడు తన తపస్సుతో గంగాదేవిని భూమి మీదకి తీసుకుని వచ్చిన కారణంగా ఈ నదిని భగీరథిగా పిలుస్తూ ఉంటాము. కానీ దేవప్రయాగలో అలకనందతో కలిసిన తరువాత మనము గంగానదిగా చెప్తూ ఉంటాం అన్నమాట. మనం గోముఖ్కి వెళ్ళాలనుకునేలాగుంటే ట్రెక్కింగ్ అవైలబుల్ ఉందండి. ట్రెక్కింగ్ కోసం అని చెప్పేసి అక్కడ బేస్ క్యాంప్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని పైకి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. గంగోత్రిలో అయితే మనకి ట్రెక్కింగ్ ఏమి ఉండదండి. భక్తుల రద్దీని బేస్ చేసుకొని మన వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. రష్ ఎక్కువగా లేకపోతే కనుక మెయిన్ పార్కింగ్ వరకు వెళ్తుంది వెహికల్. రష్ ఎక్కువ ఉంటే కనుక 1 కిలోమీటర్ దూరంలోనే ఆపేస్తారు. అక్కడి నుంచి దిగి మనం నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. నడవలేని వాళ్ళ కోసం వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉందండి అక్కడ. మేము వెళ్ళేటప్పటికి నైట్ 8:30 అవుతుంది కాబట్టి మా వెహికల్ మెయిన్ పార్కింగ్ వరకు వెళ్ళింది. మేమందరం మెయిన్ పార్కింగ్లో దిగేసి అక్కడ నుంచి దర్శనానికి వెళ్ళాము. గుడి అయితే కనుక మనకి రాత్రి 9:30 వరకు ఓపెన్ ఉంటుందండి. మెయిన్ పార్కింగ్ నుంచి మనకి టెంపుల్ అరౌండ్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మనం అక్కడి నుంచి ముందుకు వెళ్తుండగా అక్కడ ఒక సెక్యూరిటీ ఆఫీస్ ఉంటుందన్నమాట. మన యాత్రా రిజిస్ట్రేషన్ని వాళ్ళకి చూపించాలి. ఐదర్ హార్డ్ కాపీ ఉంటే హార్డ్ కాపీ చూపించవచ్చు, లేకపోతే ఫోన్లో చూపించినా కూడా అక్కడ ఒక బార్ కోడ్ ఉంటుంది అనమాట, QR కోడ్.
దాన్ని స్కాన్ చేసేసి మనకి దర్శన్ టికెట్ ఇస్తారు. ఆ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్తే మళ్ళీ అక్కడ ఇంకొక సెక్యూరిటీ ఉంటాడు. అతను ఆ టికెట్స్ కలెక్ట్ చేసుకొని మనని అలౌ చేస్తారు లోపల దర్శనానికి. అలా మేము అవన్నీ చేసుకునేసి దర్శనానికి అయితే బయలుదేరామండి లోపలికి. టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే బోలెడు షాప్స్ ఉన్నాయండి, రెస్టారెంట్స్ ఉన్నాయి, పూజా ఐటమ్స్ దొరుకుతాయి, హోటల్స్ ఉన్నాయి. కాకపోతే లేట్ అయిపోయింది కాబట్టి మేము ఏమీ చూడలేకపోయాం. దర్శనం ఇంపార్టెంట్ అనుకుంటూ మేము గబగబా దర్శనానికి వెళ్ళిపోయాం. టెంపుల్ క్లోజింగ్ టైం అవ్వడం మూలానో ఎలాగో కానీ భక్తులు అయితే ఎక్కువ మంది లేరండి. మాకు దర్శనం చాలా బాగా అయింది. 2 minutes కూడా మేము లైన్లో లేము. మాతో వచ్చిన వాళ్ళందరూ అయితే కనుక 3 to 4 times దర్శనం చేసుకున్నారు. వెళ్ళాము, డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయాము, అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అక్కడ ఉన్న పండితులు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా చాలా ఓపిక ఉందండి. మేము ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా వాళ్ళు సమాధానం చెప్తున్నారు. లోపల ఉన్న అమ్మవార్లందరి కోసం కూడా చక్కగా వివరించి చెప్పారు వాళ్ళు. గర్భాలయంలో మనకి గంగాదేవితో పాటుగా యమునాదేవి, అన్నపూర్ణమాత, సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఉంటారు. వారితో పాటుగా భగీరథుడు ఇంకా ఆదిశంకరుల విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ భైరవ దుని ఉంటుందండి. అక్కడికి వెళ్ళేసి అందరూ ఆ దుని చుట్టూ తిరిగేసి విభూది పెట్టుకొని కొంచెం దుని ఇంటికి కూడా తీసుకెళ్తూ ఉంటారు. సో నేను అలా కొంచెం తీసుకొని వచ్చాను. దీంతో పాటుగా మనకి టెంపుల్ లోపల చిన్న చిన్న ఉప ఆలయాలు ఉన్నాయండి. శివుడి కోసం ఒక ఆలయం ఉందండి, హనుమంతుడి కోసం ఉంది, భగీరథ శిల ఉంది. అంటే భగీరథుడు అమ్మవారి కోసం, గంగాదేవి కోసం తపస్సు చేశాడు కదా, ఆ శిల కూడా ఇక్కడే ఉంటుందండి. డొనేషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే కనుక అన్నదానం కోసం అలాగా అక్కడ ఒక ట్రస్ట్ ఉంది. మనం అక్కడికి వెళ్ళేసి రాసేసి రావచ్చు. ఆలయ ప్రాంగణంలోనే మనకు ఒక శివాలయం ఉంటుంది. ఈ శివాలయంలో పర్వదినాల్లో శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తూ ఉంటారు. దానికోసం కూడా మనకు కావాలంటే ముందే టోకెన్ తీసుకొని అక్కడ అభిషేకం అవి చేయించుకోవచ్చండి. ఆలయ ప్రాంగణంలోనే భక్తులకు అనువుగా ఇక్కడ దీపాలు వెలిగించుకునే సౌకర్యం కల్పించారు. మనం దీపాలు వెలిగించి అక్కడ అమ్మవారికి హారతిలాగా ఇచ్చేసి అక్కడ పెట్టేసేయచ్చు అనమాట. ఇంతేకాకుండా మనకి తిరుపతిలో లాగా ఇక్కడ కూడా ఇల్లు కడుతుంటారండి రాళ్లతోటి. మనం ఇక్కడ చూడవచ్చు, చిన్న చిన్న రాళ్ళన్నీ ఒకదానిపైన ఒకటి పేరుస్తూ ఉంటారు. ఈ టెంపుల్లో ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఏమంటారు, ఆ క్లైమేట్ కానీ, కాకపోతే మేము పగలెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది. ఎనీహో దర్శనం అయితే బాగా జరిగింది కదా. టెంపుల్ ప్రెమిసెస్లో మనకి అక్కడక్కడ బెంచెస్ ఉంటాయండి, కూర్చోవచ్చు ఎంతసేపు అయినా. గంగోత్రి ఆలయ చరిత్ర. మొదట గంగాదేవి ఆలయంను నేపాల్ గుర్ఖా జనరల్ అమర్ సింగ్ థాపే గారు నిర్మించారని, తరువాత జైపూర్ మహారాజు గారు పునర్నిర్మించారని స్థల పురాణంలో చెప్పబడింది. ఈ ఆలయ నిర్మాణం చాలా సింపుల్గా ఉంటుందండి. 20 అడుగుల ఎత్తుతో 5 శిఖరాలు ఉంటాయి. ఈ ఆలయం మొత్తం కూడా తెల్లని చలువరాతి అంటే మార్బుల్తో నిర్మించబడింది. గర్భాలయంలో మనకి గంగాదేవి, యమునాదేవి, అన్నపూర్ణాదేవి, సరస్వతి, లక్ష్మీదేవి ఉంటారు. వీరితో పాటుగా భగీరథుడు ఇంకా ఆదిశంకరాచార్యుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో 4 చిన్న ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఒకటి శివుడి కోసము, ఒకటి గణపతి కోసము, ఒకటి హనుమాన్ కోసము, ఇంకొకటి భగీరథుడి కోసం. వీటితో పాటుగా భైరవ దుని అనే ఒక చిన్న గుహ కూడా ఉందండి. ఈ ఆలయము సముద్ర మట్టానికి 3145 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయం పక్క నుంచే భగీరథి నది కూడా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఈ ఆలయం చుట్టూరా ఎత్తైన మంచు పర్వతాలు ఉంటాయి. అందువల్ల ఇక్కడ క్లైమేట్ చాలా చల్లగా ఉంటుందండి. మేము వచ్చిన టైంలో అయితే కనుక కనీసం ఎక్కడా కూడా ఫ్రీజర్ అన్న మాటే లేదు. అయినా కూడా కూల్ డ్రింక్స్ అన్నీ కూడా చాలా చల్లగా ఉంటున్నాయి. దట్ ఇంకోటి ఏంటంటే కనుక ఇక్కడ వాటర్ అందరూ కూడా ట్యాప్లో పట్టుకొని తాగేస్తారు. ఒక వాటర్ బాటిల్ కోసం అయితే కనుక మేము చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది. మిగతా చోటా చార్ధాంలోని ఆలయాల లాగానే ఈ టెంపుల్ కూడా శీతాకాలంలో క్లోజ్ చేస్తారండి. 6 నెలలు మాత్రమే భక్తుల కోసం ఓపెన్గా ఉంటుంది. మిగతా 6 నెలల్లో కూడా హాస్టల్ దగ్గరలో ఉన్న ముక్వా అనే గ్రామంలో పూజలు జరిపిస్తూ ఉంటారు. సగరుడు అనే రాజు రాక్షస సంహారం తరువాత పాప పరిహారార్థం అశ్వమేధ యాగం చేశాడు. దేవేంద్రుడు సగరుని వైభవాన్ని చూసి కొంచెం భయపడి, సగరుడు తన పదవికి పోటీగా రాగలడన్న భయంతో సగరుని అశ్వమేధ అశ్వాన్ని అపహరించి దానిని కపిలముని ఆశ్రమంలో కట్టివేశాడు. ఈ విషయం తెలియని 60,000 సగరుని కుమారులు అశ్వ రక్షణార్థం అశ్వాన్ని వెతుకుతూ కోపంతో కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశిస్తారు. తపోదీక్షల్లో ఉన్న కపిలముని తన తపోభంగానికి కారణమైన సగరుని కుమారులు 60,000 మందిని భస్మం చేశాడు. సగరుని మనవడు
తన పితరులకు ఊర్ధ్వగతుల కోసం తపస్సు చేసి గంగాదేవిని ప్రత్యక్షం చేసుకుంటాడు. ప్రత్యక్షం చేసుకున్న గంగాదేవిని స్వర్గం నుండి భూమికి వచ్చి తన పితరులకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటాడు. గంగాదేవి తన రాకను భూమి భరించలేదని, దానిని భరించగలవాడు ఒక్క సాంబశివుడేనని చెప్తుంది. భగీరథుడు శివుణ్ణి గంగాదేవిని భూమిపైకి తీసుకువచ్చే ప్రయత్నంలో తనకు సహకరించమని కోరుకుంటాడు. శివుడు అందుకు అంగీకరించి గంగానదిని తన జటాజూటాలలో బంధించి మెల్లగా భూమి మీదికి వదిలినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. గంగోత్రిలో కూడా మనకు ఒక భైరవుడి టెంపుల్ ఉందండి. ఆ భైరవుడి టెంపుల్ ఏంటంటే ఇంకా గంగోత్రి టెంపుల్ నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో భైరన్ ఘాటి అనే ప్లేస్లో ఉందన్నమాట. ఇక్కడ ఉన్న భైరవుడి పేరు ఆనంద భైరవుడు. ఈ టెంపుల్ చాలా పాతదండి. ఏ పుణ్యక్షేత్రంలో అయినా కూడా భైరవుని దర్శనం చేసుకోకుండా వెళ్తే కనుక ఆ యాత్ర సఫలం కాదు అని చెప్తూ ఉంటారు కదా. అలాగనేసి చెప్పి మేము గంగోత్రి దర్శనం అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4:30, 4:40 అవుతుందండి టైం ఇప్పుడు. సో మేమైతే రిటర్న్లో వచ్చాము. కాకపోతే టెంపుల్ క్లోజ్లో ఉంది. బట్ స్టిల్ మేము ఎలాగో అలా కొంచెం చూసి కనీసం తలుపులు సందులో ఉన్న చూద్దాం అన్నట్టుగా వచ్చాం దర్శనానికి.